everyone, welcome to InfoBuddy. మనం ఈ వీడియోలో కౌంటింగ్ ఫిగర్స్లో స్క్వేర్స్ ఎన్ని ఉంటాయి అంటే ఒక స్క్వేర్లో ఎన్ని స్క్వేర్స్ ఉంటాయి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము. ముందుగా మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కమింగ్ టు ద టాపిక్, ముందు ఈ టైప్ ఆఫ్ ఫిగర్లో ఎన్ని స్క్వేర్స్ ఉంటాయి అంటే మనకు బేసిక్గా ఒక 2 ఫిగర్స్ని కనుక మనము గుర్తుంచుకుంటే ఆ 2 ఫిగర్స్ ద్వారానే మిగతా అన్నీ కూడా ఉంటాయి. స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. 1, 2 అండ్ 3, 4. సో మొత్తము చిన్నవేమో 4 ఉన్నాయి. ఔటర్ రీజియన్ అంటే ఈ పర్టిక్యులర్ ఫిగర్లో మనకి మొత్తం ఎన్ని స్క్వేర్స్ ఉంటాయి అంటే 1 + 4 మొత్తం ఎన్ని ఉంటాయి అంటే 5. సో ఇలా ఎక్కడైనా వచ్చింది అంటే కనుక మనకి 5 స్క్వేర్స్ ఉన్నట్లు. నెక్స్ట్ ఈ మోడల్, ఈ పర్టిక్యులర్ మోడల్లో అడిషనల్గా ఏమొచ్చింది అంటే ఇదిగో ఈ స్క్వేర్ వచ్చింది. అంటే ఇట్లా అడిషనల్గా ఒక స్క్వేర్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఆల్రెడీ ముందు దీనిలో ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి, ప్లస్ అడిషనల్గా ఇదొకటి, మొత్తం 1 + 5 6 స్క్వేర్స్ ఉన్నాయి. సో ఈ రెండు గుర్తుంచుకుంటే కనుక ఎటువంటి ప్రాబ్లంనైనా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. నెక్స్ట్ మనకి ఇట్లా ఇచ్చినప్పుడు ఒక స్క్వేర్లో ఎన్ని స్క్వేర్స్ ఉంటాయి అన్నప్పుడు మనము సింపుల్గా రోస్ ఎన్ని ఉన్నాయి, 1, 2, 3 అండ్ 4. నంబర్ ఆఫ్ కాలమ్స్ 1, 2, 3, 4. మీకు ఒక సింపుల్ ఫార్ములా, రోస్ అండ్ కాలమ్స్ కనుక ఈక్వల్ అయితే మనం ఈ ఫార్ములాని యూజ్ చేయొచ్చు. రోస్ అండ్ కాలమ్స్ కనుక ఈక్వల్ అయితే మొత్తము ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ వచ్చినాయో వాటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే ఈ ఫిగర్లో ఉన్నటువంటి స్క్వేర్స్ అనేది మనకు తెలుస్తాయి. సో ఇక్కడ మొత్తం 4 రోస్ అండ్ 4 కాలమ్స్ వచ్చినాయి కాబట్టి 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. 1 స్క్వేర్ అంటే 1, 1 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9 అండ్ 4 స్క్వేర్ అంటే 16. 1 + 4 5, 5 + 9 14, 14 + 16 30. సో ఈ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ ఫిగర్లో మనకి 30 స్క్వేర్స్ ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ ఇందాకడ ఫిగర్కిను ఈ ఫిగర్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం. ముందు నంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, నంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి. నంబర్ ఆఫ్ రోస్ ఫైండ్ అవుట్ చేద్దాం. 1, 2, 3, 4. నంబర్ ఆఫ్ రోస్ హారిజాంటల్గా ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. అండ్ నంబర్ ఆఫ్ కాలమ్స్ 1, 2, 3, 4, 5 అండ్ 6. ఇట్లా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే ముందు ఇచ్చిన రెండింటిని మల్టిప్లై చేద్దాం. ఎందుకు అంటే ఇక్కడ రోస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు కాలమ్స్ కనుక. సో నంబర్ ఆఫ్ రోస్ 4 ఉన్నాయి, నంబర్ ఆఫ్ కాలమ్స్ 6 ఉన్నాయి. తర్వాత మరలా ఏం చేయాలి అంటే 4కి ప్రీవియస్గా ఉన్నటువంటి నంబరు 3, 6కి ప్రీవియస్గా ఉన్న నంబరు 5, 3 5s. నెక్స్ట్ 2 4s, 1 3. సో 4 6s are 24, 3 5s are 15, 2 4s are 8 and 1 3s are 3. మొత్తం ఎన్ని ఉంటాయి అంటే 24 + 15 39, 39 + 8 47, 50. సో ఈ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ ఫిగర్లో మనకి మొత్తం ఎన్ని స్క్వేర్స్ ఉంటాయి అంటే 50 స్క్వేర్స్. నెక్స్ట్ చూడండి, ఈ పర్టిక్యులర్ ఫిగర్ని చూస్తుంటే బేసిక్ 2 ఫిగర్స్ని వచ్చినాయి. ముందుగా బేసిక్ ఫిగర్స్ ఏంటి అంటే ముందు మనము ఇదొకటి, నెక్స్ట్ దీనిలోనేమో 5 స్క్వేర్స్ ఉన్నాయి, దీనిలోనేమో 6 స్క్వేర్స్ ఉన్నాయి. ఇది ఈ టైప్లో ఉంది కాబట్టి మనకి ఎన్ని ఉంటాయి, దీనిలో 6 ఉంటాయి. నెక్స్ట్ అదే తర్వాత దీని దగ్గరికి వెళ్దాం. ఇది అంటే బేసిక్ ఫిగర్ లాగా ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది. మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే 2 ఉన్నాయి. అంటే 2 × 6 12. నెక్స్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఓన్లీ ఇలాగే ఉంది, 5 ఉంటాయి. ఇది ఒకటే ఉంది కాబట్టి 1 5s are 5, 12 + 5 17. సో ఈ పర్టిక్యులర్ ఫిగర్లో మనకి మొత్తం 17 స్క్వేర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇది చూద్దాం. మనకి దీనిలో మొత్తం ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయో ముందు ఫైండ్ అవుట్ చేద్దాం. ముందుగా రోస్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4. సో రోస్ ఈజ్ ఈక్వల్ టు కాలమ్స్. అంటే మనం ఏం చేయాలి, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ద గివెన్ నంబర్ ఆఫ్ రోస్ ఎంత, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. ఆల్రెడీ మనం చేసాం. 4 స్క్వేర్ సమ్ ఎంత అంటే 30. దీంతో అయిపోయిందా, అవ్వలేదు. మరలా మనం గమనిస్తే మనకి ఎడిషనల్గా
ఇంకొక స్క్వేర్ ఉంది. మొత్తం మరలా దీనిలో కూడా ఎన్ని రోస్, ఎన్ని కాలమ్స్ ఉన్నాయో చూద్దాం. 1, 2, 3, 4. 1, 2, 3, 4. మొత్తము 4 రోస్, 4 కాలమ్స్ ఉన్నాయి. కాబట్టి మరలా మనకి ఎంతొస్తదంటే వాల్యూ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే ఎంతొస్తుంది? 30. నెక్స్ట్ అడిషనల్‌గా మనకి గమనిస్తే మీరు ఇదిగో ఇది ఒక స్మాల్ స్క్వేర్ 1, 2. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి ఇది 1, ఇది 2. నెక్స్ట్ 1, 2, 1, 2. మొత్తము ఎన్నొచ్చినాయి? 4 2s వచ్చినాయి. నెక్స్ట్ ఈ 2 అడిషనల్‌గా రావడం వల్ల అంటే మనకి అడిషనల్‌గా ఎన్ని వచ్చినాయి మరలా? 4 స్క్వేర్స్ వచ్చినాయి. సో, టోటల్ ముందు ఔటర్‌గా ఉన్నటువంటి దానిలో 30 వచ్చినాయి. నెక్స్ట్ లోపల ఇన్నర్‌గా ఉన్నటువంటి స్క్వేర్స్ ఏమో 30 వచ్చినాయి. ప్లస్ అడిషనల్‌గా 8 ప్లస్ అడిషనల్ 2 రావడం వల్ల మనకి 4 స్క్వేర్స్ అనేది ఫార్మ్ అయినాయి. మొత్తం 30 + 30 60, 60 + 8 68 అండ్ +4 72. సో, మొత్తం ఈ పర్టిక్యులర్ ఫిగర్‌లో మనకి 72 స్క్వేర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇది సాల్వ్ చేద్దాం. చూడండి దీనిలో కూడా మనము ఇనీషియల్‌గా నంబర్ ఆఫ్ రోస్ ఎన్ని, నంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని అనేది మనం చూద్దాం. దీనిలో నంబర్ ఆఫ్ కాలమ్స్ 1, 2, 3 అండ్ 4. నంబర్ ఆఫ్ రోస్ 1, 2, 3, 4. సో, దీనిలో రోస్, కాలమ్స్ ఈక్వల్ అయ్యాయి కాబట్టి సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ రోస్ గివెన్ ఇన్ ద డయాగ్రమ్. సో, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే ఎంత ఆల్రెడీ చేసాం 30. నెక్స్ట్ ఇది కాకోకుండా మనకి అడిషనల్‌గా ఇక్కడ ఒక స్క్వేర్ అంటే బేసిక్ ఫిగర్స్‌లో ఫస్ట్ మోడల్ అంటే సో, దీనిలో ఎన్నుంటాయి? ఒక 5 ఉంటాయి. నెక్స్ట్ అదే విధంగా ఇది కూడా బేసిక్ ఫిగర్స్‌లో ఉన్నటువంటి ఫస్ట్ మోడల్. ఇక్కడ కూడా ఎన్నుంటాయి? 5. సో, 30 + 2 × 5 ఎంత? 10. సో, మొత్తము ఎన్నుంటాయంటే 40 ఉంటాయి. ఈ ఫిగర్‌లో మొత్తం 40 స్క్వేర్స్ ఉంటాయి. నెక్స్ట్ చూడండి ఇది చాలామంది 99% తప్పు పెట్టడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాబ్లమ్. చూడడానికి చాలా సింపుల్‌గా ఉంది. మనకు తెలిసినటువంటిదే. చూద్దాం. ఫస్ట్ నంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్నున్నాయి? 1, 2, 3 అండ్ 4. నంబర్ ఆఫ్ రోస్ ఎన్నున్నాయి? 1, 2, 3 అండ్ 4. సో, మనకి రోస్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? కాలమ్స్ అయింది. కాబట్టి ఏం చేయాలి? 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. సో, మొత్తం ఎంత అయింది? 30 అవుతుంది. సో, ఇది 30 అయిపోయింది. నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ ఉన్నటువంటి ఇదిగో బేసిక్ వన్. సో, ఈ పర్టిక్యులర్ ఫిగర్‌లో ఎన్నుంటాయి మనకి? 5 ఉంటాయి. ఇక్కడొక 5, ఇక్కడొక 5, ఇక్కడొక 5. 3 5s ఎంత? 15, 45. సో, ప్రాబ్లమ్ అయిపోయిందా? లేదు. ఎందుకంటే మనం జాగ్రత్తగా మీరు గమనిస్తే ఈ స్క్వేర్‌లో మనం ఈ స్క్వేర్‌ని ఆల్రెడీ ఔటర్ దానిలో కాలిక్యులేట్ చేసాం. ఈ 30లో ఆ స్క్వేర్ వచ్చింది. బట్ ఇది, ఇది ఆల్రెడీ వచ్చేసినాయి ఈ 15లో. కానీ అడిషనల్‌గా ఇది ఒకటి ఉంది కదా! 1, 2. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ కూడా 1, 2. మొత్తం ఎన్నొచ్చినాయి? ఇక్కడ 1, 2 ఇది 3 ఇది 4. నెక్స్ట్ అడిషనల్‌గా స్క్వేర్స్ ఎన్నొచ్చినాయి? 4 వచ్చినాయి. సో, అయిపోయిందా? లేదు. ఇదిగోండి ఈ ఈ స్క్వేర్ ఫార్మ్ అవ్వడం వల్ల, ఈ స్క్వేర్ ఫార్మ్ వల్ల మనకి అడిషనల్‌గా ఇంకొక స్క్వేర్ వస్తుంది చూడండి ఇదిగో ఇక్కడ. సో, ఇది ఒక స్క్వేర్ వచ్చింది. అదే విధంగా ఇంకొకటొస్తుంది. సో, ఇదొక స్క్వేరు, అదొక స్క్వేరు. సో, టోటల్ మనకెంతొచ్చింది? 45 + 4 49 + 1 + 1 ఎంతొస్తుంది? 51 వస్తుంది. నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ ఫిగర్స్‌ని మనం ఎక్కువ చూస్తాం. ఇప్పటి వరకు చూసినటికి కాంప్లెక్సిటీ కొంచెం తక్కువగా ఉంటుంది. బట్ ముందుగా దీనిలో ఇన్సర్ట్ అయినటువంటి స్క్వేర్ ఏదైతే ఉందో దాన్ని చూసుకుందాం. సో, స్క్వేర్ ఎంత? 3/3 1, 2, 3 1, 2, 3. సో, 3/3 అంటే రోస్, కాలమ్స్ ఈక్వల్ అయ్యాయి కాబట్టి మనం ఏం చేస్తాం? 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ రాసుకుంటాం. మొత్తం ఎంత అవుతుంది అప్పుడు? 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 14. నెక్స్ట్ అడిషనల్‌గా మనకి ఎన్నున్నాయి? కౌంట్ చేద్దాం. సో, 1, 2, 3 4 5 6 7 8 9 10 11 12. సో, మొత్తం మనకి అడిషనల్‌గా మరలా 12 ఉన్నాయి. సో, ఇంతే అయిపోయిందా? అవ్వలేదు. ఇక్కడ 1 ఫార్మ్ అయింది.
నెక్స్ట్ ఇది 2. అదే విధంగా ఈ 3 స్క్వేర్స్ వల్ల మరలా మూడోది 3 స్క్వేర్స్ వల్ల ఇది 4వది. సో అడిషనల్గా ఎంత మరలా 4 అయిపోయినాయా? అవ్వలేదు. మరలా ఇక్కడ చూద్దాం. ఇదిగో ఇక్కడ ఇది ఒక స్క్వేర్, నెక్స్ట్ ఇది ఒక స్క్వేర్, ఎంత 2. సో ఇటు 2 ఉన్నాయి, నెక్స్ట్ ఇటు కూడా 2 ఉంటాయి, ఇక్కడ కూడా 2 ఉంటాయి, ఇక్కడ కూడా 2 ఉంటాయి. 4 2s are ఎంత 8. సో టోటల్ 14 + 12 26 + 4 30 30 + 8 38. సో ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ ఫిగర్లో మనకి మొత్తం 38 స్క్వేర్స్ ఉంటాయి. కానీ ఇలా చేస్తే చాలా ఎక్కువ టైం పడుతుంది. బట్ మనం బేసిక్‌గా ఉన్నటువంటి షార్ట్ ట్రిక్స్ ద్వారానే వెళ్ళాం. బట్ దీనికి సింపుల్‌గా అయితే ఒక చిన్న ఫార్ములా ఉంది. ఇక్కడ గనక మనకి కార్నర్స్ గనక రిమూవ్ చేయకపోతే మనకి ఈ ఫిగర్ ఏం ఫిగర్? ఇక్కడ 1, 2, 3, 4, 5. సో ఇమాజిన్ ఇక్కడ గనక కార్నర్ ఉండుంటే ఇది మనకేమవుతుంది? 5/5 స్క్వేర్ అవుతుంది. సో మనకి దీనికి సింపుల్‌గా ఫార్ములా ఏంటి అంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ అంటే మనకి మొత్తము 5 కదా! కాబట్టి 1 స్క్వేర్ + 2 స్క్వేర్ + 3 స్క్వేర్ + 4 స్క్వేర్ + 5 స్క్వేర్ మైనస్ 4 5s దీనికి ఒక 3ని యాడ్ చేయాలి. అంతే. అయిపోయింది. సో ఇది మనకి 5/5 స్క్వేర్ కాబట్టి సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ రోస్ అంటే 1 స్క్వేర్ + 2 స్క్వేర్ + 3 స్క్వేర్ + 4 స్క్వేర్ + 5 స్క్వేర్ అంటే మనకి ఎంత అవుతుంది? 55 అవుతుంది. నెక్స్ట్ 4 5s are ఎంత? 20 + 3. సో 55 నుంచి 20 పోతే 35 + 3 38. చూసారా మనకి సెకండ్స్‌లో ఫార్ములా గుర్తుంటే ఈజీగా చేసేయొచ్చు. ఎప్పుడైతే కార్నర్స్ మిస్ అవుతుందో మనకి అట్లాంటి వాటికి మాత్రం ఈ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఈ ఫార్ములా అయినా యూజ్ చేయొచ్చు. లేదు అంటే గనక ఇవి తీసేద్దాం. ఇది కాకోకుండా మనకి అడిషనల్‌గా ఆ కార్నర్స్ తీసేసి బిగ్గెస్ట్ స్క్వేర్ అనేది మనకి ఏది ఫార్మ్ అయింది? ఇది ఫార్మ్ అయింది. అంటే 1 2 3 1 2 3 ఎంత బిగ్గెస్ట్ స్క్వేర్ మనకు ఫార్మ్ అయింది? 3/3 స్క్వేర్. 3/3 స్క్వేర్ కాబట్టి ఏం లేదు. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ 1 స్క్వేర్ + 2 స్క్వేర్ + 3 స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 1 + 2 + 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 4 6 are 24 అంటే 38 అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. ఇగో చూడండి. దీనిలో మనకి మాక్సిమం ఫార్మ్ అయ్యే స్క్వేర్ ఏంటి? 2/2 స్క్వేర్. రైట్. వచ్చేసింది ఆన్సర్. 1 స్క్వేర్ + 2 స్క్వేర్ + 4 ఇంటూ 1 + 2 ఎంత? 1 స్క్వేర్ అంటే 1 + 4 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 4 ఇంటూ 3 ఎంతండి? 5 + 12 ఎంత? 17. ఇలా అయినా చేయొచ్చు మనం. లేదు అంటే ఇంకోటి చెప్పాను. ఇది మాక్సిమం మనకి కార్నర్స్ కనుక రిమూవ్ చేయకుండా ఉంటే ఏంటిది? 4/4. సో ఈ 4/4 కాబట్టి అప్ టు మనము 4 స్క్వేర్ వరకు 1 స్క్వేర్ + 2 స్క్వేర్ + 3 స్క్వేర్ + 4 స్క్వేర్ ఎంత అవుతుంది? 30 అవుతుంది. మైనస్ 4 4s are ఎంత? 16 + 3. సో 30 - 16 అంటే 14 + 3 ఎంత అవుతుంది? 17. ఒక స్క్వేర్‌లో కార్నర్స్ లేకోకుండా ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయనేది ఫైండ్ ఔట్ చేయమంటే ఈజీగా వితిన్ సెకండ్స్‌లో ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం సింప్లిఫై చేసేయొచ్చు. సో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫైనల్‌గా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.